బ్లాక్ బస్టర్ బాలయ్య ఎక్సలెంట్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. సినిమా బాగుంది. ఆడేవాడు ఇవాడే బాలయ్య కట్టేవాళ్ళు ఎవడు గూస్ బంప్స్ వస్తున్నాయి బ్రో. అన్న సంక్రాంతి విన్నర్ అంటే బాలయ్య బాబు అంటే సంక్రాంతి విన్నర్. సూపర్ సూపర్ సినిమా, సూపర్ సక్సెస్ అన్న. కంపారిజన్ వద్దన్న, ఏ సినిమా కాదు సినిమా. బాలయ్య బాబు కుమ్మేశాడు లోన. తోపు తమన్ తోపు. So nice, I really love the movie. So nice. First time I'm seeing Balaya movie and I was so surprised to see the crowd. And now I understand why people say Jai Balaya and Jai Balaya. Jai Balaya. That's good. It's good. Any emotions undi, family emotions undi, mass kuda undi. So every kind of audience can watch. It's suitable for all kind of audience. It's really nice movie. చాలా మంచి యాక్షన్ చేసిన జై బాలయ్య. Babdi ones? Yeah, it's nice. Actually, I'm big fan of him. I really love his acting. He's really suitable as a villain. జై బాలయ్య, జై బాలయ్య. అసలు డైలాగ్స్ డెలివరీ అయితే అవసరం అండి. అంత అంటే ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే చొక్కా చింపుకోవడం బాలయ్య ఫ్యాన్స్ అయితే. ఇంకా మన తమను కూడా నందమూరితో నేను చొక్కా చింపుకొని బీజం కొడతా అన్నట్టుగా ఏమన్నా ఎలివేషన్ ఛానల్ బీజం అంత బాగా ఇచ్చాడు తమన్ అయితే మాత్రం. అండ్ ఇంకా మనకి తమన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, బక్కోడికి అనిరుద్కి బక్కోడు ఉన్నాడు, రజనీకాంత్కి బక్కోడు ఉన్నాడు, ఈ బాలయ్యకి బండోడు ఉన్నాడు అని. దాని అన్నట్టు ప్రూవ్ చేసుకున్నారు దానికి. అండ్ మనకి సెకండ్ హాఫ్ చూసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ మీద కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అనిపిస్తుంది మనకి. ఎమోషన్స్ రావడం వల్ల, మెయిన్ స్టోరీ ఇంపాక్ట్ అవడం వల్ల కొద్దిగా ట్రాక్ స్లోగా వెళ్తూ అనిపిస్తుంది. సో ఓవరాల్గా చాలా బాగుంది. ఇంకా అలాగే అద్దరిపోయింది. ఫైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైటింగ్లో అయితే జై బాలయ్య విన్ అవుతారా లేదా నాకు ఏర్పు వచ్చింది. దానికోసం అయితే జై బాలయ్య విన్ అయిపోయి జై బాలయ్య. థ్యాంక్ యూ. అదిరిపోయింది. చాలా బాగుంది. ఫైటింగ్ పార్ట్స్ మెయిన్లీగా నాకు బాగా నచ్చింది, ఇంట్రెస్టింగ్గా. సూపర్. మూవీ సింపుల్గా చెప్తానండి. జనరల్ వాటర్ మేము తీసుకురామండి, బయటికి తీసుకురాము. మూవీ చూసాక వాటర్ వేస్ట్ చేయాలనిపించలేదు. అంటే అలా ప్రెస్టేజ్లా ఫీల్ అవుతుంది, తెచ్చుకొని ఇలా పట్టుకెళ్తామా అనుకుంటాం. మా మేనకాళ్ళు వాటర్ వేస్ట్ చేయక సినిమాలో ఏం చూపించాడని చెప్పిందండి మేనకాళ్ళు. బాటిల్ పట్టుకొని వచ్చేసాను. మెసేజ్ బాగుందండి. బాలకృష్ణని ఎలా చూడాలని కూడా ఫస్ట్ హాఫ్ అయితే బాలకృష్ణ ఫ్యాన్స్ గూస్ బంప్స్ అండి. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్గా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ లేదు, సెకండ్ హాఫ్ అన్ని మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ వరకు అదిరిపోయిందండి సినిమా. సూపర్. సెకండ్ హాఫ్లో చిన్న ట్విస్ట్ కూడా అదిరిపోయింది అసలు. బాలయ్య డ్యాన్స్ అంటే బాలయ్య బాబు ఒకప్పుడులా లేదు కానీ పర్వాలేదు, బాగా చేశాడండి. ఒకప్పుడులాగా లేదు, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అండి. సంక్రాంతి 5 out of 5 అండి. సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అప్పట్లో నరసింహనాయుడు ఎలా ఆడిందో అలా ఆడకపోతే అప్పుడు చెప్పండి. అయ్యి బాబు తమ్మన్నండి, ఒక సీన్ ఉంటుంది, పాప ఇలా బ్యాక్ నడుచుకుంటూ వస్తుంది. నిజంగా థియేటర్లో ఎవరికైనా గుర్తుపంది వస్తాయండి ఆ సీన్కి, అక్కడ మ్యూజిక్కి. తమ్మని ఎరగదీస్తాడండి. పాప సెంటిమెంట్ అదిరిపోయిందండి. ఆ పాప సెంటిమెంట్ కానీ, పాప ట్విస్ట్ కానీ బ్లాక్ బస్టర్ అండి అంతే. హైలైట్స్ అయితే ఫస్ట్ హాఫ్ ఎవ్రీ 10 minutesకి గూస్ బంప్ సీన్స్ ఉన్నాయండి. సెకండ్ హాఫ్ అలా వెళ్తుంది అన్న టైంలో మంచి ట్విస్ట్ పెట్టాడండి. డాకు మహారాజ్ కింద ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ఉంటుందంటే అది గూస్ బంప్స్ అసలు. క్లైమాక్స్లో కూడా పాప సెంటిమెంట్ చాలా బాగా లాగాడండి. బాబీ డైరెక్షన్ చాలా అసలు బాబీ డైరెక్షన్ లేదండి అసలు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చెప్తాను. బాబీ డైరెక్షన్ ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, నిజంగా. అంటే ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా తీస్తారు అది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు నిజంగా అర్థం కాదు. బాలయ్య బాబు సినిమా చూస్తున్నామా లేకపోతే ఏంటి జైలర్ సినిమా ఎలా ఉంటుందండి. సేమ్ ఇంకా ఎవ్రీ 10 minutes గూస్ బంప్స్ అండి. వాళ్ళతో వీరే కానీ బిగ్గెస్ట్ హిట్ అవుద్దండి. అని సెంటిమెంట్ పరంగా అన్ని బాగున్నాయండి, చాలా బాగుందండి. కానీ మాత్రం జై బాలయ్య చనిపోయిన ఆయన బతికారు. అదైతే నాకు దారుణంగా ఉంది. అదైతే చాలా చాలా బాగుంది. చాలా బాగుంది ఫైట్స్ కూడా. ఫైట్ అయితే నాకు జై బాలయ్య విన్ అవుతారా చనిపోయారని అని బాగా టెన్షన్ అయిపోయాను. అవి ఎలా విన్ అవుతారని నాకు బాధేసింది. జై బాలయ్య చనిపోతారని, దానికోసం జై బాలయ్య విన్ అయిపోయారు అప్పటికే. చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది సినిమా. ఎంటైర్ సినిమా చాలా బాగా నచ్చింది. ఆయన జంగిల్లో యాక్ట్ చేశారు, జంగిల్ లయన్ ఆఫ్ కింగ్ ఆఫ్ ద జంగిల్లో యాక్ట్ చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు.
డ్యాన్స్ అంతా తమన్నా గారి మ్యూజిక్ చాలా బాగుందండి. బీజిఎం 5 out of 5 ఇవ్వచ్చు. బాగుంది, సింగిల్ సాంగే బాగుంది, క్యారెక్టర్ బాగుంది, సెంటిమెంట్ బాగుంది, ప్రతి దాంట్లో బాలకృష్ణనే హైలైట్. సూపర్. బాగుంది. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సూపర్. ఇది 4 సంక్రాంతి విన్నర్ బాలయ్య. డాకు థియేటర్లో పగల కొట్టేసింది భయ్య. చాలా బ్రహ్మాండమైన విజువల్స్, పిచ్చి దొబ్బిచ్చేస్తుంది. అసలు బాక్సులు కంప్లైంట్. సినిమా స్టోరీ స్టార్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ దాకా కూడా మంచి మాస్ హిట్ అండి. అసలు చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అండ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ట్విస్ట్లు, ఫైట్ సీన్లు, డ్యాన్స్ సీక్వెన్స్లు. ఆ ఊరసి 4 సినిమాలు చేయదు, ఇంకా దబ్బిడి వాయించి పాడేసాడు అక్కడ బాలయ్య బాబు. ఈ అమ్మ ఏంటండి బాబు, మ్యాన్స్ నోస్ ఉంటే మనోడు ఆపలేము. అసలు మ్యాన్స్ నోస్ బ్రాండ్ ఒక్క క్వార్టర్ తాగాడంటే బాలయ్య బాబుని ఆపలేము. అసలు ఒక చిన్న పాప క్యారెక్టర్ కానీ, ఆ సినిమా కథ నరేట్ చేయడం విధానం కానీ ఎక్కడా బోరింగ్ లేదు. సినిమా చూసినంత వరకు కూడా నందమూరి అభిమానులు ఎవరైనా సరే గర్వంగా మంచిగా మేసాలకు సంపెంగను రాసుకుని 14వ తారీఖు మేసం చెప్పొచ్చు అనమాట. చాలా మాస్ హిట్. అండ్ బీజిఎం అయితే మాత్రం తమన్నా గారు ఇచ్చిన ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా ఎఫెక్ట్ పెట్టేశారు. 2-3 బాక్సులు బురుబురులు ఆడేస్తున్నాయి. ఆల్రెడీ చెప్పారు తమన్నా గారు, ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే థియేటర్లు చేయించుకోండి అని. అది ఎటకారంగా తీసుకున్నాం కానీ ఆ కొట్టిన బీజిఎమ్స్కి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఓవరాల్గా అండ్ మ్యాగీ చేస్తూ ఫైట్ చేయొచ్చు, అంటే తొడగొట్టి ట్రైన్ ఆపొచ్చని మన బాలయ్య బాబు గారు చేయగలరు, ఎవరు చేయలేరు అలాగా. అంటే ఏంటంటే అది ఆయనకే అది ఏది చేసినా ఆ స్టైల్ వేరనమాట. తమిళనాడులో రజనీకాంత్ గారు అయితే తెలుగులో మన అలాంటి ఫోన్లు ఇసరడం కానీ, మైకులు ఇసరడం కానీ, లేదంటే మ్యాగీతో ఫైట్లు చేయడం కానీ, మ్యాన్స్ నోస్తో ఫైట్ చేయడం కానీ అది బాలయ్య బాబు గారితో సాధ్యం. డైలాగులు అయితే మాత్రం గట్టిగా ఉన్నాయండి. ఎంత ఎక్స్పెక్ట్ చేశారో అంత ఉంటుంది. అండ్ ప్రతి సినిమాలోనూ ప్రతి ఫైట్లోనూ ఒక వేరియేషన్స్ ఉంటాయి కదా. ఇందులో కథలోంచి ఫైట్లు పడతాయి కానీ ఊరికినే ఫైట్లు పెట్టలేదు, లేదా ఊరికినే సాంగ్లు పెట్టేసి పనికిరని డైలాగులు అనవసరంగా పెట్టలేదు. ఒకటే బాలయ్య బాబు గారికి కొంతమంది యాదవుల పేర్లు అర్థం అవ్వవు, అవి అసలు తెలియదు. ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓవరాల్గా సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది.